అక్కినేని అఖిల్ 'నేను' సినిమాతో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా గ్లిమ్స్ కు అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ సినిమా కథ విషయం తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. 'లెనిన్' సినిమా కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు పరిసరాల్లో ఈ సినిమా కథ సాగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. 'లెనిన్' సినిమాలో అక్కినేని అఖిల్ పాత్ర ఎవరు ఊహించని విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో అక్కినేని అఖిల్ శ్రీలీల జంట చాలా అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాతో అయినా అక్కినేని అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే తమన్ సాంగ్స్ కంపోజ్ చేశాడట. అందులో మొదటి పాటను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే మాస్ సాంగ్ అని తెలుస్తోంది. సీమ స్టోరీ కావడంతో కంటెంట్ అంతే మాస్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో గాఢమైన రొమాన్స్ కూడా ఉందని వెలుగులోకి వస్తోంది. అఖిల్ శ్రీలీల మధ్య రొమాంటిక్ సన్నివేశాలకు ఏమాత్రం కుదవలేదట. ఈ రొమాన్స్ సీమ స్టైల్లో ఉంటుందన్నారు. ఇంతవరకు సీమ స్టైల్లో రొమాన్స్ ఏ సినిమాలోనూ హైలైట్ కాలేదు. సీమ అనేసరికి యాక్షన్ తప్ప ప్రేక్షకుడికి మరో ఆలోచన రాదు. కానీ మధ్యలో దాన్ని డైవర్ట్ చేస్తూ అఖిల్ శ్రీలీల మధ్య రొమాన్స్ కూడా బాగా పండుతుందన్నారు. అఖిల్ శ్రీలీల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయట. వాటిని అంతే న్యాచురల్ గా షూట్ చేస్తున్నారట. 'లెనిన్' సినిమాలో శివాజీని ఒక క్యారెక్టర్ కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్ అనుకున్నంత స్థాయిలో ఏ సినిమా ఆడలేదన్నది నిజం. ఇప్పుడు శివాజీని తీసుకొని సినిమాకి హైప్ పెంచాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. అదే నిజమైతే కోర్టు మూవీతో సక్సెస్ అందుకున్న శివాజీ 'లెనిన్' లో ఒక మంచి క్యారెక్టర్ తో సక్సెస్ ని అందుకొని సినిమాకి ప్లస్ అవుతారేమో చూడాలి. అఖిల్ కూడా ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు అందరూ మాస్ లుక్ తో రఫ్ ఘటంతో సినిమాలు చేస్తుండడంతో అఖిల్ కూడా అదే దారిలో వెళ్లి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.